Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో రామ్ సార్. సార్ ఇప్పుడే మనసులో నేను మీ గురించి అనుకుంటూ ఉన్నాను. సరే ఫస్ట్ మీరు మైక్ పెట్టుకోండి, నేను మాట్లాడతాను. ఓకే, ఇంతకేమనుకుంటున్నారండి? ఏదో గ్లోబ్ పట్టుకున్నారా? మనం ఎలాగో పేరెంటింగ్ విజువలైజేషన్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకి సంబంధించి నాకు ఎందుకో ఈ గ్లోబ్ చూసినప్పుడు గ్లోబల్గా ఆలోచించాలి అనిపించింది. సో ప్రతి ఒక్కరికి పేరెంట్స్కి ఉండే ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి సంబంధించి యాక్టివ్గా ఉంటారు, చాలా హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు, ఫోకస్డ్గా ఉండలేకపోతున్నారని, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారని, మొండిగా ఉంటున్నారని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మొండిగా ఉండొచ్చు, కానీ ఎక్కడ ఉండాలి, ఏ ఏ విషయాల్లో ఉండాలి, ఎక్కడ ఉండకూడదన్న క్లారిటీ పిల్లలకు ఉండదు. వాటిని ఏ విధంగా మేనేజ్ చేయాలో అర్థం కాక పేరెంట్స్ సతమతం అవుతూ ఉంటుంటారు. పిల్లల్లో మొండి ఉంది అని అంటే అది చాలా పెద్ద సమస్యగా మనం చూస్తూ ఉంటాం సార్. మన విజువలైజేషన్ త్రూ ఏమన్నా ఒక టెక్నిక్ ద్వారా దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు ఏంటనే టిప్ ద్వారా మనం చెప్పొచ్చు అంటాం. అంటే క్రియేటివ్ విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్ ఇది చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి కానీ తల్లిదండ్రులకు కానీ అటెండ్ అయిన వాళ్ళకి. ఇంతకు ముందు కూడా ఈ ప్రోగ్రామ్ మనం అడ్రస్ చేసాం, కానీ ప్రతిసారి కొత్త టెక్నిక్లతో మనం మాట్లాడుతూ వచ్చాం. కానీ నేను వస్తూనే మీరు స్వాగతంతో ఈ ప్రశ్నతో స్వాగతం పలుకుతారు అనుకోలేదు. కానీ నాకు ఇక్కడ కనిపించే బొమ్మలు మీ ప్రశ్నకి చాలా దగ్గరగా ఉన్నాయని అనిపించింది. ఓకే, ఎలా సార్? ఎట్లా ఇప్పుడు చాలామంది పేరెంట్స్ పరిస్థితి ఇలా ఉంది. పేరెంట్స్ మా పిల్లల్ని వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేటట్టు చేయాలి, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి అన్నెసెసరీ విషయాల మీద డిస్ట్రాక్షన్ నుంచి అటెన్షన్ని ఎట్లా తీసుకురావాలి, వాళ్ళ అల్లరి ఎలా తగ్గించాలి, పొద్దున్నే నిద్ర ఎలా లేపాలి, వాళ్ళకి పేషెన్స్ని ఎట్లా పెంచాలి, చదువుకోవడానికి ఫోకస్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. తల్లిదండ్రుల బాధలు చాలామంది తలపట్టుకునేలా చేస్తుంది. మీకు తెలుసు, చాలామంది ఆల్ ద వే ఫ్రమ్ అదర్ కంట్రీస్ వాళ్ళ పిల్లల కోసం ఇక్కడికి ట్రావెల్ చేసిన వాళ్ళు పర్సనల్. అది నాకు ఆశ్చర్యానికి గురి చేసిందంటే అతిశయోక్తి కాదు. చాలామంది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో యుఎస్ నుంచి, యూకే నుంచి కూడా, ఎస్పెషల్లీ రామ్ గారి దగ్గరికి పిల్లల్ని ఒకసారి పర్సనల్ అపాయింట్మెంట్ త్రూ తీసుకొచ్చి కల్పించి మాట్లాడాలి, మేము అడ్రస్ చేయలేకపోతున్నాం, ప్రాబ్లం ఏంటి, కన్ఫ్యూజన్లో ఉన్న మన పేరెంట్స్ నాకు తెలిసి ఒక 10 మందికి పైగానే ఉన్నారు సార్. నేను చూసిన దాంట్లో చెప్తున్నాను. అవునండి, చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కామన్ ప్రాబ్లమ్స్కి ఈరోజు మనం కొత్త టెక్నిక్ గురించి మాట్లాడదాం. పిల్లల గురించి ఏమని కోరుకుంటారంటే ఎక్కడ సైలెంట్గా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలో వాళ్ళకి తెలియదు. పిల్లలకి అసలు ప్రాబ్లం కూడా ఎక్కడైనా ప్రైవేట్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మా పిల్లలు చెప్తే సైలెంట్గా ఉండరు, అల్లరి చేస్తుంటారు, ఒక్కచోట కూర్చోరు. అటెన్షన్ డెఫిసిట్ అంటే ADHD కాకపోయినా హైపర్ యాక్టివిటీ ఉంటుంది. విపరీతమైన యాక్టివిటీ వల్ల ఎనర్జీ బాగానే ఖర్చు చేస్తున్నారు, కానీ ఎక్కడ ఖర్చు చేయాలో అక్కడ చేయట్లేదు. వీళ్ళు అదుపు చేయడానికి ప్రతిసారి పేరెంట్స్ ఇలాంటి జెస్చర్ ఇవ్వాల్సి వస్తుంది. సైలెంట్గా ఉండు, సైలెంట్గా కూర్చో, ఇప్పుడు అల్లరి చేయొద్దు, చెప్పిన మాట విను అని ఇవన్నీ చేస్తుంటారు. చివరికి అలసిపోతారు. అయితే ఇది ఇంకో రకంగా కూడా నేను చూస్తుందంటే పిల్లలు పడుకునేటప్పుడు ఎప్పుడు నిద్ర లేవాలి, సమయానికి నిద్ర లేవడం, వాళ్ళ హోంవర్క్లు కానీ వాళ్ళ డైలీ వర్క్ కానీ వాళ్ళే నిద్రలేచి, తల్లిదండ్రులు వాళ్ళ పనులు ఆపేసి వచ్చి వాళ్ళ నిద్ర లేపే పరిస్థితి కాకుండా వాళ్ళే నిద్ర లేచే పరిస్థితి. సో ఇవన్నీ నాకు పేరెంట్స్ కనిపిస్తారు ఇందులో. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సార్. నేనేదో ఫార్మల్గా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను, వచ్చాక అడుగుదాం అని ఆలోచిస్తున్నాను. ఎలా ఫ్రేమ్ చేయాలో అర్థం కాలేదు, మీరు డైరెక్ట్ వెళ్ళిపోయారు అక్కడికి. నాకు వస్తుంటే అవి కనిపించాయి ఇవి. కానీ ఇవాళ మనం డెఫినెట్లీ వీల్ అడ్రస్ దేర్ ఆర్ బ్యూటిఫుల్ పిక్చర్స్. ఇన్ఫ్యాక్ట్ దీని నుంచి మనం సొల్యూషన్స్ ఏమైనా ఆలోచిద్దాం. సో నేను ఈరోజు ఒక టెక్నిక్ గురించి మాట్లాడుతున్నాను అండి. ఆ టెక్నిక్ ఏంటంటే గ్రౌండింగ్ టెక్నిక్ అంటారు. ఓకే, అంటే ఏంటి సార్? పేరెంట్స్ చాలా ఈజీగా ఒక థెరపిస్ట్ ఎట్లా అయితే ట్రీట్ చేస్తాడో అట్లాగా ఈ టెక్నిక్ని ఉపయోగించి పిల్లల యొక్క అటెన్షన్ని తీసుకురావచ్చు. ఆలోచనలు విపరీతంగా ఆలోచించడం, ఒకేసారి ఎన్నో విషయాల గురించి మాట్లాడడం, వీటన్నిటి నుంచి మనం వాళ్ళని ఒక కేంద్రీకరించే దృష్టిని మనం ఆ స్థాయికి వాళ్ళని తీసుకురావచ్చు.
సో అది విజువలైజేషన్లో మనం ఖచ్చితంగా ఇది వాళ్ళ చేత చేయిస్తాం, కాన్సన్ట్రేషన్ తెప్పిస్తాం. అదేంటో ఇవాళ చూద్దాం. నేను మీతోనే స్టార్ట్ చేస్తా, మీరు హైపర్ యాక్టివ్ అనుకుందాం. కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలో చూద్దాం. రైట్ నౌ ఇప్పుడు మీరు ఉన్న పళ్ళనే ఉన్న చోటనే మీకు కనిపించే ఒక 5 వస్తువులు మీ కంటికి కనిపించేవి 5 ఏంటో చెప్పండి. ఇక్కడ వినాయకుని స్వామి విగ్రహం ఉంది, ఇక్కడ ఒక క్లాక్ ఉంది, చూసి చెప్పచ్చు. ఇటు సైడ్ కూడా వినాయకుడు ఉన్నారు, అండ్ అటు సైడ్ ఏసీ ఉంది, ఇటు సైడ్ కూడా ఏసీ ఉంది, దాని పక్కన కెమెరా ఉంది. ఎన్ని చెప్పారు? బాగానే చెప్పారు, 5. సో 4 థింగ్స్ దట్ యూ కెన్ హియర్. మీకు చెవులకు వినిపించే 4 విషయాలు ఏంటో చెప్పండి. క్లాక్ వినిపిస్తుంది నాకు. వెరీ గుడ్. అక్కడ ఏసీ ఆన్ అయింది, ఆ ఎయిర్ వినిపిస్తుంది. వెరీ గుడ్. ఇక్కడ కెమెరా పర్సన్ మూమెంట్ వినిపిస్తుంది నాకు లైట్గా. వెరీ గుడ్. అండ్ డెస్క్ దగ్గర ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది నాకు. ఓ వెరీ గుడ్. సో మీ 4 అచీవ్ చేశారు, వెరీ నైస్. సో మన శబ్దం మీద మీరు ఫోకస్ చేసినప్పుడు 4 దగ్గరగా ఉన్నవి, కాస్త దూరంగా ఉన్నవి, ఇంకా దూరంగా ఉన్నవి మీరు వినగలిగారు. 3 థింగ్స్ దట్ యూ ఫీల్. ఏంటి ఫీల్ అంటే మీ టచ్ కానీ, మీరు నిలబడ్డ స్పర్శ కానీ, ఇట్లాంటి 3 విషయాలు మీ 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 బాడీ ఏం ఫీల్ అవుతుందో చెప్పండి. నేను టచ్ చేస్తుంది ఏవైనా సరే మీ మీ బాడీ ఫీల్ అయ్యే 3 కైండ్స్ ఆఫ్ ఫీలింగ్స్. వాట్ ఆర్ యూ ఫీలింగ్? కెమెరా నా వైపు ఉంది కదా, ఈ లుక్, ఈ అటైర్ చాలా బాగుందన్న ఫీల్ ఒకటి ఉంది, కొత్తగా చేస్తున్నాం కాబట్టి. అండ్ నిల్చున్నప్పుడు ఈ ఫ్లోర్, ఈ చల్లదనం ఏదైతే ఉందో ఫ్లోర్ టచ్ నా కాళ్ళకి చాలా అంటే కంఫర్ట్గా అనిపిస్తుంది ఈ జోనర్. అండ్ ఈ స్పేస్, ఈ క్లాక్ ఇట్ సైడ్ ఉండడం వల్ల కొంచెం లుక్ బాగుంది అన్న ఫీల్ వస్తుంది. ఇవి ఫీల్ అవుతున్నాను నేనైతే ప్రజెంట్. ఇదే మనం ఎక్కడైనా మనం కూర్చుని మాట్లాడితే మీరు కూర్చున్నప్పుడు ఆ చైర్ ఫీల్, కంఫర్ట్ అదే. ఇక 2 థింగ్స్ దట్ యూ కెన్ స్మెల్. ఏ వాసనలు వస్తున్నాయి? సాంబ్రాణి స్మెల్ వస్తుంది. సాంబ్రాణి స్మెల్ వస్తుంది. ఇంకా ఫ్లవర్స్ వెరీ గుడ్. గులాబీ, ఐ థింక్ చామంతి, నాకు ఆ స్మెల్ వస్తుంది. అండ్ సాంబ్రాణి స్మెల్ వస్తుంది. ఇంకేదైనా గుర్తుకు తెచ్చుకొని ఒక్కటి టేస్ట్ను గుర్తు తెచ్చుకోగలరా? వాట్ టేస్ట్ ఆర్ యూ ఫీలింగ్ నౌ? గుమ్మడికాయ కర్రీ. ఇప్పుడు మీరేం ఫీల్ అవుతున్నారు? నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది అండ్ తినాలి అన్న. ఇప్పుడు ఏం తెలుస్తుంది మీ నోటికి? తిన్న ఫీల్ అలా అనిపిస్తుంది. ఓకే, వెరీ గుడ్. సో ఇందాక ఈ గ్రౌండింగ్ టెక్నిక్లో మిమ్మల్ని ఏం చేశానంటే 5 సెన్సెస్ని మీద ఫోకస్ చేయించాను. ఒకటి 5 విషయాలు, 4 విషయాలు, 3 విషయాలు. 5 విషయాలు మీకు కనిపించేవి, 4 విషయాలు మీకు వినిపించేవి, 3 విషయాలు మీరు వాసన చూసేవి, ఆ తర్వాత మీరు 2 విషయాలు మీరు టచ్ ఫీల్, మీరు ఏమవుతున్నారు అన్నది, ఆ తర్వాత మీ టేస్ట్. సో ఈ గ్రౌండింగ్ టెక్నిక్లో నేను ఎప్పుడైతే చెప్తున్నాను మీరు బాగా గమనిస్తే, నేను చెప్పిన వాటి గురించి ఆలోచించడానికి మీరు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకున్నప్పుడు ఏంటంటే యు ఆర్ ఫోకసింగ్. మీరు ఏం చూడాలనుకుంటున్నారో, ఏం ఆలోచించాలని అనుకుంటున్నారో వాటి మీద ఫోకస్ చేయడం అనేది మీకు మెల్లిగా అలవాటైంది. అట్లా 2 సార్లు కళ్ళు మూసుకున్నారు గుర్తు తెచ్చుకోవాలని అనుకున్నప్పుడు. ఇది ఎన్ని ఆలోచనలు ఉన్నా సరే, నేను ఎదురుగా ఉన్నాను, నన్ను ఏం క్వశ్చన్స్ అడగాలి, ఇవన్నీ ఉన్నా సరే మీరు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసం ఫోకస్డ్గా మీరు ఆలోచించారు. ఈ ఫోకస్ని తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే పిల్లలతో కూర్చుని ఫ్రెండ్లీగా ఇది గేమ్ లాగా ఆడితే, ఈ గ్రౌండింగ్ టెక్నిక్ వల్ల పిల్లల అబ్జర్వేషన్ కెపాసిటీ పెరుగుతుంది, కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెడతారు, వాళ్ళు విజువలైజేషన్ ద్వారా వాళ్ళ ఫీల్ ఏంటో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో ఇది వండర్ఫుల్ టెక్నిక్. ఇట్ విల్ వర్క్ ఫర్ పీపుల్ దోస్ ఆర్ హైపర్ యాక్టివ్. మాట వినకుండా, కాన్సన్ట్రేట్ చేయకుండా, ఒక చోట కూర్చోకుండా, శ్రద్ధ చూపించకుండా, మొండిగా ఉండి ఇట్లాంటి వాళ్ళందరికీ ఇది చాలా బాగా పనికొస్తుంది. బట్ హౌ యూ హ్యావ్ టు డూ అన్నది టెక్నిక్. మనం ఈ క్రియేటివ్ విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్ అన్న ప్రోగ్రాంలో ఇట్లాంటి టెక్నిక్స్ తల్లిదండ్రులను రెగ్యులర్గా ఇబ్బంది పెట్టేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అద్భుతమైన సొల్యూషన్స్ పిల్లలకే నేరుగా అందిస్తున్నాం. మీరు ఇందాక అన్నారు కదా సార్, రెగ్యులర్గా ఇబ్బంది పెట్టేవి ఏవైతే ఉంటుంటాయో, పిల్లల యాక్టివిటీస్ కొన్నిసార్లు ప్రతిరోజు ఇబ్బందిని గురి చేస్తుంటాయి పేరెంట్స్. అలానే పేరెంట్స్ అరవలేరు, తిట్టలేరు, కొట్టలేరు. టెక్నిక్స్ త్రూ ఎలా చెప్పాలో నేర్చుకోవాలి, తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఈ 17th మన క్లాస్ చాలా హెల్ప్ అవుతుంది. కరెక్ట్. నేరుగా తల్లిదండ్రులు ఇది చెప్పినా వాళ్ళ మాట వినకపోవచ్చు. మన క్లాస్ అటెండ్ అయిన చాలామంది పిల్లలు ఆశ్చర్యకరంగా ఏంటంటే
వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేస్తారా, హోంవర్క్ చేస్తారా అని అనుకున్న వాళ్ళు చివరి రోజు వాళ్ళ అనుభవాలను మాట్లాడడం కూడా మొదలుపెట్టారు. అది చాలా అద్భుతంగా అనిపించింది. క్రియేటివ్ విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్ ప్రోగ్రామ్ 5 రోజులు అటెండ్ అయిన పిల్లల్లో అద్భుతమైన మార్పులు. తల్లిదండ్రులు పిల్లల్లో ఎట్లాంటి మార్పులు వస్తే బాగుంటుంది అని అనుకున్నారో అది తల్లిదండ్రులు చెప్పడం కంటే ఎవరైనా థర్డ్ వాయిస్ చెప్తే పిల్లలు బాగా వింటారు. ఎగ్జాక్ట్లీ. అందులో గ్రూప్ లెర్నింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ అవకాశం మనం కల్పిస్తున్నాం ఈ జనవరి 17th ఎగ్జాక్ట్లీ 17th ఆసక్తి ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. షూర్ రామ్ సార్. నేను కూడా అబ్జర్వ్ చేయలేదు, నేను ఐస్ క్లోజ్ చేశానని. మీరు అడిగినప్పుడు నేను ఆలోచించే ప్రాసెస్లోనే ఫోకస్డ్ వైపే వెళ్ళాను. నాకు తెలియకుండా జరిగిన ఆ ప్రాసెస్ అది. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఎపిసోడ్. చాలామంది పేరెంట్స్కి ఇటువంటి ఎపిసోడ్స్ అవసరం, ఎస్పెషల్లీ పిల్లల కోసం. మీరు 10 o'clock వస్తానని చెప్పి మా టైంకి వస్తుంటే వెళ్ళిపోతున్నారు క్యాబిన్కి. సడన్గా ఇటు పిలవగానే ఏం చేద్దాం, ఏమనుకున్నావు, ఏమీ అడగకుండా వెంటనే బ్లేజర్ తీసి వేసేసుకొని నా కోసం నిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలామంది పేరెంట్స్కి ఈ గ్రౌండింగ్ టెక్నిక్ చాలా అవసరం. మీరు చెప్పినట్టుగానే ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇటువంటి టెక్నిక్స్ పిల్లల విషయాల్లో నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తే చాలామంది పిల్లలకి మంచి లైఫ్ ఉంటుంది అకాడమిక్స్లో ఎస్పెషల్లీ. థ్యాంక్స్ ఎ లాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే ఈ జనవరి 17th రోజున ఈ క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, రామ్ సార్ చెప్పినట్టుగానే ప్రతి ఒక్కటి ఈ క్లాస్లో మనం అనుభవపూర్వకంగా నేర్చుకునే అవకాశమే ఉంటుంది. డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు పిల్లలకి పర్సనల్ అపాయింట్మెంట్ కనుక కావాలి అనుకుంటే రామ్ సార్ది ఈ మధ్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేస్తే రామ్ సార్ని మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.